नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिल फला हादिय लहु व अशहदु अल्ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीका लहु व अशहदु अन्ना मुहम्मदन अब्दुहु व रसूलुहु या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह हक़्क़ तुक़ातिही व ला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून या अय्युहन्नासुत्तक़ू रब्बकुमुल्लज़ी ख़लक़कुम मिन नफ्सिन वाहिदा व ख़लक़ मिन्हा ज़ौजहा व बस्स मिन्हुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाहल्लज़ी तसाअलून बिही वल अर्हाम इन्नल्लाह कान अलैकुम रक़ीबा या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह व क़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम अमालकुम व यग़फिर लकुम ज़ुनूबकुम व मन युतिइल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा अम्मा बअद फ़इन्न ख़ैरल हदीस किताबुल्लाह व ख़ैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्ल मुहदसतिन बिदअह व कुल्ल बिदअतिन ज़लाला व कुल्ल ज़लालतिन फिन्नार क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल मजीद अऊज़ु बिल्लाहिस समीइल अलीम मिनश शैतानिर रजीम मिन हमदिही व नफ़्ख़िही व नफ़्सिही बिस्मिल्लाहिर रहमानिर रहीम क़ाफ़ वल क़ुरआनिल मजीद बल अजिबू अन जाअहुम मुन्ज़िरुम मिनहुम फ़क़ालल काफ़िरून हाज़ा शैउन अजीब अइज़ा मितना व कुन्ना तुराबा ज़ालिका रजउन बईद क़द अलिमना मा तनक़ुसुल अर्दु मिनहुम व इंदना किताबुन हफ़ीज़ क़ाल अल्लाहु तआला फ़ी मौदिइन आख़र तबारकल्लज़ी बियदिहिल मुल्क व हुवा अला कुल्लि शैइन क़दीर अल्लज़ी ख़लक़ल मौत वल हयात लियब्लुवकुम अय्युकुम अहसनु अमला व हुवल अज़ीज़ुल गफ़ूर व क़ाल अन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाहुम्मा ला आइशा इल्ला आइशल आखिरा औ कमा क़ाल अन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम। ప్రియ సోదర సోదరీమణులారా, సమస్త స్తోత్రములు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలను 6 దినాలలో సృష్టించి సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన ఒక్కడే, ఆయనకు భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, బంధువులు, చుట్టాలు ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే. ఆయన పోలినది ఏది కూడా సృష్టి రాశులలో లేనే లేదు. ఆయనను పోల్చడానికి ఈ విధంగా ఉంటాడు అని ఆయన రూపాన్ని మనము నిర్దేశించలేము. మన బుద్ధికి, మన మనోమస్తిష్కాలకు అందనటువంటి ఒక అందమైనటువంటి రూపాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు ఏ మానవుడు కానీ, దైవదూతలు కానీ, జిన్నాతులు కానీ ఎవరు కూడా సృష్టి రాశులు ఆయనని చూసి ఎరగరు. అయితే ప్రళయ దినం నాడు ఏ మానవుడైతే ఇహలోక జీవితంలో తన మనోవాంఛల్ని పక్కన పెట్టి తన ఇష్టానుసారం జీవితం గడపకుండా ఆ సర్వలోకాల సృష్టికర్త ఒక్కడు అని ఆయన గుర్తించి ఆయన ఆజ్ఞల ప్రకారము ఆయన ప్రవక్తలు పంపినటువంటి మనకు చూపినటువంటి మార్గాన్ని తెలుసుకొని దాన్ని అనుసరిస్తారో, దాని ప్రకారం జీవితం గడిపి ఇహలోక జీవితాన్ని విడిచి వెళ్ళిపోతారో అటువంటి వారు మాత్రమే పరలోక జీవితంలో ఆ సృష్టికర్తను వాళ్ళు గుర్తించగలరు. ఆ సృష్టికర్తను చూసేటటువంటి సౌభాగ్యము వారికి కలుగుతుంది. స్వర్గవాసులందరూ స్వర్గంలో ప్రవేశించిన తరువాత వాళ్ళందరూ కూడా తమ తమ స్థానాలలో, అంటే వాళ్ళు చేసినటువంటి పుణ్యాల ప్రకారము వారికి స్వర్గములో హెచ్చు తగ్గులతో వారికి వారి వారి స్థానాలు అల్లాహ్ తబారక వ తఆలా వారికి ఇవ్వడం జరుగుతుంది. అందరూ తమ తమ స్థానాలలో ఎంతో సంతోషంగా వాళ్ళందరూ కూడా ఆనందంగా గడుపుతూ ఉంటారు. చివరిగా అల్లాహ్ తబారక వ తఆలా ప్రశ్నిస్తారు. ఒక స్వరం వారికి వినపడుతుంది, మీ అందరికీ ఇంకేమైనా కావాలా అంటే అందరూ కూడా అల్లాహ్ మాకు ఇంకేమీ అవసరం లేదు, మాకు ఏదైతే నువ్వు వాగ్దానం చేశావో ఇహలోక జీవితంలో మేము దాన్ని పొందాము నీ ద్వారా, ఇంకా మాకేం కావాలి అంటే అల్లాహ్ తబారక వ తఆలా వారిని మళ్ళీ ప్రశ్నిస్తాడు, ఏమి మీరు మిమ్మల్ని పుట్టించినటువంటి నన్ను చూడాలని మీరు అనుకోవడం లేదా అని అంటాడు అల్లాహ్ ద్వారా. అందరూ కూడా వెంటనే అల్లాహ్ ఎందుకు మేము సర్వ జీవితము మేము తపించిందే అందుకోసం, మేము జీవితాంతం మేము కష్టపడిందే నేను చూడడానికి,
అప్పుడు అల్లాహ్ తబారక తఆలా కేవలం స్వర్గవాసులకు మాత్రమే స్వర్గంలో దేవుని దర్శనం లభిస్తుంది. కానీ ఇహలోక జీవితంలో ఏ మానవుడు కూడా ఇప్పటి వరకు అల్లాహ్ను కానీ దేవుణ్ణి చూడలేదు. చూస్తే అది శైతాన్ని తప్ప మరెవరిని కాదు. ఇది కేవలం ఒక బూటకం తప్ప మరేం కాదు సోదరులా. సరే, ఏది ఏమైనప్పటికీ సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరికీ తన ఆజ్ఞల ప్రకారం జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని మనకు అల్లాహ్ కల్పించను కాక, మరియు మన మరణం అనేది విశ్వాసంపై మనందరికీ మరణాన్ని ప్రసాదించి పరలోక జీవితంలో ఆ సర్వ లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ఆ అందమైనటువంటి రూపాన్ని చూసే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగారు. సోదరులారా, సోదరిమణులారా, ఈ లోకంలో ఎంతమంది ప్రవక్తలు అయితే అల్లాహ్ యొక్క మార్గాన్ని జనులకు నేర్పడానికి చూపడానికి వచ్చారో వాళ్ళందరిపై అల్లాహ్ యొక్క ఎనలేని కారుణ్యాలు కురియుగాక. ముఖ్యంగా ప్రవక్తల యొక్క ఆగమనాన్ని అంతం చేయడానికి వచ్చినటువంటి చిట్ట చివరి దైవ ప్రవక్త, మానవ మహోపకారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క ఎనలేని కారుణ్యాలు కురియుగాక. సోదరులారా, సోదరిమణులారా, ఈనాడు మానవుడు జీవితం గడుపుతున్నాడు, కానీ ఉద్దేశరహితమైనటువంటి జీవితం. ఉద్దేశం లేదు, ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం. మనిషి వస్తున్నాడు, చనిపోతున్నాడు. ఇక ప్రళయానికి దగ్గరలో అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మరణాల సంఖ్య పెరిగిపోతుందన్నారు. మనం చూస్తే ఇప్పుడు కూడా రాత్రి ఒక బస్సు తగలబడిపోయి 25 మంది సజీవ దహనం అయిపోయారు. చావు ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. దేనికైనా మందు ఉందేమో కానీ, ముసలితనానికైనా మందు ఉందేమో కానీ చావుకు మందు లేదు. ఎవరు కనిపెట్టలేదు కూడా. ప్రతి ఒక్కరికి మరణం అనేది తథ్యము. దేవుణ్ణి తిరస్కరించిన వాళ్ళని మనం చూసాము, పరలోకాన్ని తిరస్కరించిన వాళ్ళని చూసాము, కానీ చావుని ఇప్పటివరకు ఎవరు తిరస్కరించలేదు. ఎందుకంటే మన కళ్ళతో చూస్తున్నాం దాన్ని, మన కళ్ళతో ఆ చావును చూస్తున్నాం సోదరులారా. చూసి కూడా మానవుడు ఏమరపాటుకు గురై ఉన్నాడు మానవుడు. ప్రళయం దగ్గరకు వచ్చేస్తుంది, దినాలు తొందరగా గడిచిపోతున్నాయి. 30 సంవత్సరాలు వస్తే వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి మనిషికి. అయినా కూడా ఇవన్నీ ఏంటి? అల్లాహ్ యొక్క సూచనలు, నీకు చావు దగ్గర పడుతుందని చెప్పి. కానీ మనిషికి ఎంత ముసలితనం వస్తుందో అంత మన కోరికలు కూడా పెరిగిపోతున్నాయి, బాధ్యతలు పెరిగిపోతున్నాయి. యవ్వనంలో ఉన్న కోరికలు ముసలితనంలో ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి ఈరోజు మానవులు. ఒక కాలంలో మనిషికి వయసు అయిపోతే ఒక మూల కూర్చొని అల్లాహ్ని ఆరాధించుకునేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, టెక్నాలజీ పెరిగిపోతుంది. అదిగో అక్కడ ఇంత కంపెనీ వస్తుందంట, అక్కడ ఫలానా ఇది వస్తుందంట, అక్కడ రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోతుంది. ఇక్కడ ఇవే ఉదయం లేస్తే ఇవే మనకు మాటలు. అప్పుడు దాకా వీడు ఉంటాడో లేదో తెలియదు, అదిగో అమరావతిలో ఏదో అయిపోతుంది, వైజాగ్లో ఏదో జరుగుతుంది. ఇదే మనకు ఉదయం లేస్తే చర్చ. ఏంటంటే ఇహలోకం మీద కోరిక పెరిగిపోతుంది. ఎప్పుడైనా చావును గురించి మనం ప్రస్తావిస్తున్నామా? పరలోక జీవితం గురించి మనం ఇంట్లో మన భార్య పిల్లలతో అయినా మనం మాట్లాడుతున్నామా ఉదయం లేస్తే? సోదరులారా, సోదరిమణులారా, మనకు దేన్ని ఎక్కువగా స్మరిస్తామో, దేని గురించి ఎక్కువగా మాట్లాడతామో దాని యొక్క ఫికర్ మనం హృదయంలో ఉన్నట్టు, దాని బాధ మనం హృదయంలో ఉన్నట్టు. ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త గారిని అడుగుతున్నారు, ప్రవక్త గారు ప్రళయం ఎప్పుడు వస్తుంది? మళ్ళీ వచ్చి అడుగుతున్నాడు, ప్రవక్త గారు ప్రళయం ఎప్పుడు వస్తుంది? రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎందుకయ్యా ప్రళయం అంటున్నావు? ప్రళయం కొరకు నీ దగ్గర ఏముంది అన్నారు. ఆ ప్రళయం కొరకు నీ దగ్గర ఏదైనా దాచిపెట్టుకున్నావా? నా దగ్గర ఏమీ లేదండి. కానీ సహబాయి కిరామ్ రిద్వానుల్లాహి తఆలా అజ్మయీన్ యథార్థానికి వాళ్ళ దగ్గర పుణ్యకార్యాలు పర్వతాలకు మించి ఉండేది. అయినా కూడా ఆయన అంటున్నాడు, సహాబీ, నా దగ్గర ఏమీ లేదండి, అల్లాహ్ మరియు అతని ప్రవక్త యొక్క ప్రేమ తప్ప నా దగ్గర ఏమీ లేదన్నాడు. అల్లాహు అక్బర్. నా దగ్గర అల్లాహ్ మరియు అతని ప్రేమ తప్ప నా దగ్గర ఏమీ లేదు. ప్రవక్త గారు అంటున్నారు, ఒక మంచి మాట చెప్పారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అదేంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో ప్రళయం రోజు నువ్వు వారితో పాటే ఉంటావు. అల్లాహు అక్బర్. నువ్వు ఫిల్మ్ స్టార్లను ప్రేమిస్తే ఫిల్మ్ స్టార్లతో అల్లాహ్ నిన్ను లేపుతాడు. నువ్వు రాజకీయ నాయకులను ప్రేమిస్తే వాళ్ళతో నిన్ను అల్లాహ్ లేపుతాడు ప్రళయ దినం నాడు.
నువ్వు లోకాన్ని ప్రేమిస్తే లోకంలో ఉన్నటువంటి వాళ్ళతో నిన్ను అల్లా లేపుతాడు ప్రళయ దినం నాడు. నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వారితో ఉంటావు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మన్ తషబ్బహ ఖౌమిన్ ఫహువ మిన్హు. నువ్వు ఏ జాతినైతే అనుసరిస్తావో అల్లా వారితో పాటు నిన్ను లేపుతాడు. నువ్వు ముస్లిం, నువ్వు ఆధార్ కార్డులో నీ పేరు ముసల్మాన్ ఉంది, అక్కడ ఆధార్ కార్డులు ఉండవు, రేషన్ కార్డులు ఉండవు, ఓటర్ ఐడి కార్డులు ఉండవు, అక్కడ ఆచరణ ఉంటుంది. లన్ యనాలల్లాహ లుహూముహా వలా దిమాహుహా వలాకిన్ యనాలుహు తఖ్వా మిన్కుమ్ ఇన్నల్లాహ లా యంజురు ఇలా సువరికుమ్ వలా అజ్సామికుమ్ వలాకిన్ యంజురు ఇలా ఖులూబికుమ్ వ అమాలికుమ్ అంటున్నాడు అల్లాహ్ తబారక తఆలా. అల్లాహ్ తబారక తఆలా మీ ముఖాలు చూడడం లేదు, మీ శరీరాలను చూడడం లేదు. అల్లాహ్ మీ యొక్క హృదయాన్ని చూస్తున్నాడు, మీ యొక్క సంకల్పాన్ని అల్లాహ్ చూస్తున్నాడు, మీ ఆచరణను కూడా చూస్తున్నాడు. చాలామంది ఇక్కడ హృదయాన్ని చూస్తున్నాడని చెప్పి హదీస్ ఆపేస్తారు. నమాజ్ ఏం చేయాల్సిన అవసరం లేదు, అల్లాహ్ హృదయం మాత్రమే చూస్తాడని చెప్పి ప్రవక్త గారు ఆమాలికుం అని కూడా అన్నారు. అంటే మీ ఆచరణ కూడా అల్లాహ్ లెక్కలోకి పరిగణలోకి తీసుకుంటాడు. కాబట్టి మనం ఎవరిని అనుసరిస్తున్నాము ఈ రోజుల్లో, అల్లాహ్ తబారక తఆలా ప్రళయ దినం నాడు వాళ్ళతోనే మనకు లేపుతాడు సోదరులారా. ఇహలోక జీవితం అంటే మనకు ఒక తమాషా అయిపోయింది, ఆట అయిపోయింది. ఈ యొక్క భూమి ఆకాశాల ఈ యొక్క నిర్మాణము, ఈ రెయిన్బోలు ఒకదాని తర్వాత ఒక తీసుకురావడము, ఇదంతా కూడా తమాషాగా అల్లాహ్ పుట్టించలేదు, వృద్ధాగా అల్లాహ్ తబారక తఆలా పుట్టించలేదు. ఇవన్నీ కూడా మానవుని యొక్క మనుగడ కోసం అల్లాహ్ నిర్మించాడు. కేవలం మానవుని కోసం అల్లాహ్ ఈ భూమిని పరిచాడు, ఆకాశాలను కప్పుగా చేశాడు అల్లాహ్ తబారక తఆలా. కానీ ఈరోజు మానవుడు పిల్లి పాలు తాగేటటువంటి పిల్లిలాగా వ్యవహరిస్తున్నాడు. నన్ను ఎవరు పట్టుకోలేరని అనుకుంటున్నాడు. కానీ క్షణకాలంలో జీవితాలు ఏమైపోతున్నాయి, బూడిదైపోతున్నాయి సోదరులారా, బూడిదైపోతున్నాయి. చావు అనేది చాలా ఈజీ అయిపోయింది ఈ రోజుల్లో. కాబట్టి మనం ఒకసారి కళ్ళు తెరవాలి, అల్లాహకు భయపడి మనము జీవితాన్ని మనం గడపాలి సోదరులారా. చావు ఎవరిని కూడా విడిచిపెట్టదు. చావుకు వయసుతో లేకపోతే నీ యొక్క విశ్వాసంతో దేనితో కూడా చావుకు సంబంధం లేదు. నేను చాలా పెద్ద విశ్వాసిని, నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకేమీ కాదు అని అనుకోవద్దు. కాబట్టి జీవితం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో చాలా చోట్ల మనకు చెప్తున్నాడు. సూరా ముల్క్లో ముఖ్యంగా అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. నేను మీకు చావు పుట్టుకలు అనేవి మీకు ప్రసాదించా. అల్లాహ్ తబారక వ తఆలాకు చావు లేదు, ఆయనకు కునుకు రాదు, ఆయన నిద్రపోడు, ఆయన కునకడు, ఆయన తొనకడు, ఆయన అలాగే ఉన్నాడు. అల్లాహకు చావు అనేదే లేదు. చావు కాదు కదా, నిద్ర తూగు కూడా అతన్ని పట్టలేదు. చాలామంది అంటుంటారు బోధనల్లో ఇతర మతస్థులు, దేవుడు 6 దినాలలో సృష్టిని సృష్టించి 7వ రోజు విశ్రమించాడంట. అల్లాహు అక్బర్. కానీ ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక వ తఆలా ఏమంటున్నాడండి, అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యాం వమా మస్సనా మిన్ లుగూబ్. ఆయన భూమి ఆకాశాల వ్యవస్థను 6 దినాలలో సృష్టించాడు, ఎంతో చక్కగా పుట్టించాడు. ఇందులో ఎన్నో భూమి లాంటి ఎన్నో గ్రహాలు, కొన్ని గ్రహాలు కలిపి ఒక సౌర కుటుంబం, ఎన్నో సౌర కుటుంబాలు కలిపి ఒక పాలపుంత, ఎన్నో పాలపుంతలు కలిపి ఒక విశ్వ వ్యవస్థ. కానీ ఈ సృష్టి ఎంతో ప్రశాంతంగా ఉంది. ఒక లెక్క ప్రకారం అల్లాహ్ ఈ సృష్టిని సృష్టించాడు. ఎన్ని రోజుల్లో? 6 రోజుల్లో. అల్లాహ్ అంటున్నాడు, వమా మస్సనా మిన్ లుగూబ్. ఆయనకి ఎటువంటి అలసట అనేది తాకను కూడా తాకలేదు. ఆయన అలసిపోడు. ఆయన అలసిపోతే ఆయన దేవుడే కాదు. కాబట్టి అలసిపోయే దేవుడు కావాలా, అలసిపోయినటువంటి అల్లాహ్ కావాలా? నిద్రపోయే దేవుడు కావాలా, నిద్ర అనేది రానటువంటి అల్లాహ్ కావాలా? మానవుడు నువ్వే నిర్దేశించుకోవాలి, నువ్వే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఆయన అలసిపోడు, ఆయన సొలసిపోడు సోదరులారా. కానీ ఆయన చావడు, కానీ చావును పుట్టించాడు. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత్. జీవితం అంటే ఏంటి? చావు పుట్టుకల మధ్యలో ఉండేదే జీవితం. అల్లాహ్ తబారక వ తఆలా మానవుణ్ణి ఎలా పుట్టించాడు? మట్టితో పుట్టించాడు అల్లాహ్ తబారక వ తఆలా. మట్టితో పుట్టించి అతనిలో అల్లాహ్ ఆత్మను ఊదాడు. వనఫఖ్నా ఫీహి మిర్ రూహినా.
అల్లాహ్ తబారక్ వ తఆలా ఆత్మను పుట్టించి ఆత్మను ఊదాడు. ఇక్కడ చాలామంది ఆత్మ అంటే దేవుడు ఆత్మ అనుకుంటారు, దేవుని ఆత్మ అని అనుకుంటారు, ముఖ్యంగా క్రైస్తవులు సోదరులు. దేవుడు పుట్టించిన దాన్ని దేవునిదే అంటారు. దేవుడు పుట్టించిన ఆత్మ అంటే దేవుని ఆత్మ కాదు, దేవుడిలో ఆత్మ కాదు. చాలామంది మనవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలని లేక వాళ్ళకి తెలియక ఏమనుకుంటారంటే ఆత్మ దేవుడు, పరమాత్మ అంటే దేవుడు అంటారు. పరమాత్మ దేవుడు అంటే వాడు ముష్రిక్ అయిపోతాడు. అసలు ఆత్మ దేవుడు అంటే వాడు అవిశ్వాసి అయిపోతాడు ఇస్లాం యొక్క జ్ఞానం ప్రకారం. ఖురాన్ గ్రంథం ఏమంటుంది? కులి రూహి మిన్ అమ్రి రబ్బి. ఆత్మ అనేది అల్లాహ్ యొక్క ఆజ్ఞతో ఉనికిలోనికి వచ్చింది. ఆత్మను దేవుడు పుట్టించాడు, ఆత్మ దేవుడు కాదు. కాబట్టి సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుని పుట్టించి అతనిలో ఆత్మను ఊది అతని ప్రక్కటెముక ద్వారా అల్లాహ్ తబారక్ వ తఆలా స్త్రీని పుట్టించాడు. వీళ్ళిద్దరి ద్వారా మనందరినీ అల్లాహ్ భూమిపై వ్యాపింపచేశాడు. అయితే ఎప్పుడైతే అల్లాహ్ తబారక్ వ తఆలా మనిషిని పుట్టించాడో, అతనిలో ఆత్మను ఊదాడో, అతని యొక్క వెనుక ఉన్నటువంటి వీపు మీద, వెన్నుముక మీద తన చేతితో నిమిరి అల్లాహ్ ప్రళయం వరకు పుట్టేటటువంటి మన ఆత్మలన్నింటినీ పుట్టించాడు. శరీరం ప్రధానం కాదు, శరీరం మారుతుంటుంది. ఇహలోకంలో ఒక శరీరము, పరలోకంలో ఒక శరీరం, మధ్యలో మంచి పనులు చేసుకుంటే ఇంకొక శరీరం. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఎవరైతే షహీద్ అయిపోతారో, అల్లా మార్గంలో చనిపోతారో వాళ్ళు స్వర్గంలో ముందే ప్రవేశిస్తారు. ఇదేంటండి, కొంతమంది మేరాజ్ రబ్బానీ ప్రసంగాలు విని అది అలా కాదు, చనిపోయిన తర్వాతే మనిషి స్వర్గంలో వెళ్తాడంటారు. అలా కాదు. సూర యాసీన్లో అల్లా ఏమంటున్నాడు? తీల దుఖులిల్ జన్న కాల యా లైత కౌమి యఅలమూన బిమా గఫర లీ రబ్బీ వజఅలనీ మినల్ ముక్రమీన్. స్వర్గంలోకి షహీదులు ముందే వెళ్తారు. దానికి ఆధారం ఏంటి? ఖురాన్ గ్రంథమే. సూర యాసీన్లో అల్లా ఏమంటున్నాడు? ఎప్పుడైతే ఒక పట్టణంలో ఒక వ్యక్తి దైవ మార్గం వైపు పిలిచినందుకు వాళ్ళందరూ ఏం చేశారంటే అతన్ని చంపేశారు, తొక్కి తొక్కి కాళ్లతో చంపేశారు. ఎందుకయ్యా మీరు ఈ ప్రవక్తల మాట వినండి అని చెప్పినందుకు చంపేశారు, ఉత్తి పుణ్యానికే. అతని శరీరాన్ని ఇంకా వాళ్ళు తొక్కుతూనే ఉన్నారు, కాళ్ళ కింద వేసి తొక్కుతూనే ఉన్నారు. ఇతన్ని అల్లా అంటున్నాడు కీల దుఖులుల్ జన్న. ఎందుకు? షహీద్ ఎవరైతే అవుతాడో అల్లా తబారక్ వ తఆలా అతనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి బహుమతులు ఇస్తాడు. అందులో ఒకటేంటి? అతని యొక్క నివాసం అల్లా అతనికి చూపించేస్తాడు, అతను స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. అల్లా అంటున్నాడు, స్వర్గంలోకి వెళ్ళినాయనా నువ్వు. కాల యా లైత కౌమి యఅలమూన్. అతను ఏమంటున్నాడు? ఇంకా స్వర్గంలోకి వెళ్లకుండా నిలబడి, అయ్యో ఇంత పెద్ద బహుమతి లభించిందా నాకు ఒక్క మాట చెప్పినందుకు. ఏం చెప్పలేదు నేను, ఈ ప్రవక్తల మాట వినండి అన్నాను అంతే, నేను అల్లానే ఆరాధిస్తానన్నాను అంతే. ఒక చిన్న మాట, 5 నిమిషాల్లో స్వర్గానికి వెళ్ళిపోయాడు. అల్లాహు అక్బర్. నాకు అల్లా ఇచ్చిన కాల యా లైత కౌమి యఅలమూన బిమా గఫర లీ రబ్బీ. అల్లా నా పాపాలని క్షమించి వజఅలనీ మినల్ ముక్రమీన్, గౌరవప్రదమైనటువంటి వారిలో అంటే స్వర్గవాసుల్లో నన్ను చేర్చాడు అని నా జాతికి తెలిస్తే ఎంత బాగుంటుంది అని అతను స్వర్గంలో వెళ్ళమంటే అక్కడ నిలబడి అతను వాపోతున్నాడు పాపం. అంటే అక్కడ కూడా తన జాతి వారి గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, సోదరీమణులారా, ఇహలోక జీవితం అంటే ఏంటి? చావు పుట్టుకలకు మధ్య ఉండేదే ఇహలోక జీవితం. ఆత్మల లోకంలో అల్లా మనందరినీ పుట్టించాడు. పుట్టించి మనందరి వద్ద అల్లాహ్ తబారక్ వ తఆలా వాగ్దానం తీసుకున్నాడు, అలస్తు బి రబ్బికుం, నేను మీ ప్రభువుని కాదా అని. మనందరం కూడా సాక్ష్యం ఇచ్చాం. కాలు బలా షహిద్నా, వల్ల నువ్వే మా ప్రభువువి అని మనం సాక్ష్యం ఇచ్చి వచ్చాము. కానీ ఇహలోక జీవితంలో మనము ఆ విషయాలన్నీ మర్చిపోయాము. వాటిని గుర్తు చేయడానికి అల్లాహ్ ప్రవక్తల్ని పంపించాడు, గ్రంథాలను అవతరింపచేశాడు, ఎన్నో సూచనలను అల్లాహ్ మనకు ఈ భూమి ఆకాశాలలో పెట్టాడు అల్లాహ్ తబారక్. ఎందుకు? మానవుడు దేవుణ్ణి గుర్తించడానికి, మానవుడు దేవుణ్ణి గుర్తించి అతన్ని ఆరాధించడానికి ఎన్నో సూచనలు ఉన్నాయి. కానీ ఈరోజు మానవుడు ఏం చేస్తాడంటే, ఎవరైనా వచ్చి విభూది తీశాడనుకోండి వాణ్ణి దేవుడని నమ్ముతాడు. ఎవరైనా వచ్చి ఏదైనా మ్యాజిక్ చేశాడనుకోండి వాణ్ణి దేవుడని నమ్ముతాడు. కానీ సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తని నమ్మడు, అసలు దేవుణ్ణి నమ్మడు. ఒకడు కూర్చొని ఒక చోట
నాకు ఏదైనా అద్భుతం చూపించు వల్ల నేను దేవుడా నాకు ఏదైనా అద్భుతం చూపించు, నేను నిన్ను తెలుసుకోవడానికి అంటున్నాడు. మరి ఇవన్నీ అద్భుతాలు కాదా? సూర్యుడు ఉదయించడం అద్భుతం కాదా? రేయింబవళ్ళు రావడం అద్భుతం కాదా? గాలి వీయడం అద్భుతం కాదా? మరి శూన్యంలో భూమి నిలబడడం అద్భుతం కాదా? ఈ సముద్రాలు అద్భుతం కాదా? ఎగిరే పక్షులు అద్భుతం కాదా? జంతువులు, పశుపక్షాదులు సర్వము అద్భుతం కదా. మరి మానవుని శరీరం, మానవుడే ఒక అద్భుతం. అన్నిటికన్నా పెద్ద అద్భుతం ఏంటి? స్వయంగా మానవుడే. అలం నజఅల్ లహు ఐనైన్ వ లిసానం వ షఫతైన్. మానవుడా, నేను నీకు 2 కళ్ళు ఇవ్వలేదా? ఎటువంటి కళ్ళు అల్లా ఇచ్చాడు చూడండి. కెమెరాను అలా తిప్పేస్తే అంత బ్లర్గా రికార్డ్ అవుతుంది. ఈ కెమెరాను తొందరగా అట్లా తిప్పేసామనుకోండి, బ్లర్గా రికార్డ్ అవుతుంది. కానీ మనిషి అలా చూస్తే ఈ మధ్యలో ఏముందో వాడి మైండ్లో రికార్డ్ అయిపోతుంది. ఎటువంటి కళ్ళు అల్లా వాడికి ఇచ్చాడు చూడండి. నాలుక ఇచ్చాడు, 2 పెదాలు అల్లా ఇక్కడ పెట్టాడు అల్లా తబారక్. ఈ పెదాలు ఇక్కడ పెడితే బాగుంటుందా? ఇవన్నీ అద్భుతాలు కాదా? ఒక మట్టి బొమ్మ మాట్లాడుతుంది. అల్లా తబారక్ తఆలా మనకు ఎటువంటి శరీరం ఇచ్చాడు? 360 జాయింట్స్ ఉన్నాయి మన శరీరంలో. ఎటువంటి శరీర వ్యవస్థను అల్లా ఇచ్చాడు. ఇదంతా మరి అద్భుతం కాదా? దేవుణ్ణి గుర్తించడానికి ఇవి సరిపోతా? ఏదో కొత్త అద్భుతం కావాలా? బూడిద తీసి చూపించేవాడు దేవుడా, లేకపోతే ఈ సర్వాన్ని సృష్టించిన వాడి దేవుడా? మానవుడు ఈరోజు ఏమరపాటుకు గురై ఉన్నాడు సోదరులారా, ఏమరపాటుకు గురై ఉన్నాడు మానవుడు. కాబట్టి సోదరులారా, సోదరిమల్లారా, దేవుని విషయంలో మనం ఎన్నడూ కూడా మోసపోకూడదు. ఎక్కువగా మానవుడు మోసపోతుంది ఈ రోజుల్లో. దేవుని గురించే ఈరోజు మోసపోతున్నాడు. మనకేమిచ్చాడండి దేవుడు? మాకేమిచ్చాడు? ఎందుకు ఒకరికి తక్కువ ఎక్కువ ఎందుకు చేయాలి? అల్లా తబారక్ తఆలా అంటున్నాడు, విశ్వసించావు కదా. అందరు ఏమనుకుంటారంటే మానవునికి వాడి మనసులో వచ్చే కోరికలు పెరిగిపోయాయి, ఇహలోకం మీద ప్రేమ పెరిగిపోయి మానవుడు ఏమనుకుంటున్నాడంటే జీవితం అంటే ఇదే, ఇక్కడ బాగుంటే అంత బాగున్నట్లే అని అనుకుంటున్నాడు. ఎందుకు ఈ హెచ్చు తగ్గులు? దేవుణ్ణి ఎందుకు ఒకడిని దేవుడు బీదవాడిని చేశాడు? ఎందుకు ఒకడిని అల్లా తబారక్ తఆలా చేశాడు? నీకంటే అల్లా దేవుడు మార్గం చూపించాడు, నువ్వు నమాజ్ వెళ్తున్నావు, నాకు మరి అల్లా ఎందుకు మార్గభ్రష్టుని చేశాడు? అల్లా ఎవరిని మార్గభ్రష్టుని చేయలేదు. ఎవరిని అల్లా తబారక్ తఆలా సన్మార్గం, అందరికి కూడా ఒకటే అల్లా తబారక్ తఆలా ఒకటే మనోమస్తిష్కాలను ప్రసాదించాడు. వహదైనాహు సబీలా, అల్లా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, నేను సన్మార్గము మరియు అపమార్గం ఏదో 2 కూడా నేను నీకు చూపించాను. ఇమ్మా షాకిరో ఇమ్మా కఫూరా. నువ్వు దేన్నైతే ఎంచుకుంటావు అది నీ ఇష్టం. ఈ సృష్టిలో ఏ జీవికి కూడా అల్లాహ్ తబారక్ తఆలా స్వాతంత్రం అని ఇవ్వలేదు. ఎవరికి కూడా ఇవ్వలేదు. సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలు, గాలి, ఎవరికి కూడా ఇవ్వలేదు. ఒక మానవునికి మరియు జిన్నాతులకు మాత్రమే అల్లాహ్ తబారక్ తఆలా తమ ఇష్టానుసారం జీవితం గడిపేటటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మరి పరలోక జీవితం కూడా వీరి కొరకే ఉంది. నీకు అల్లా మనోమస్తిష్కాలను ప్రసాదించినప్పుడు నువ్వు సన్మార్గాన్ని ఎన్నుకోవాలి. లేదు అల్లా ఏదైతే రాసి పెడతాడో అలాగే జరుగుతుంది కూర్చోమని లేదు. ప్రవక్తగా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి విధి గురించి చెప్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబా ఇక్రామ్ రిద్వానుల్లాహి తఆలా అజ్మঈన్ అంటున్నారు, మరి అల్లాహ్ తబారక్ తఆలా అంతా రాసేసినప్పుడు ఇక మేము ఆచరించి ఏం లాభము? ప్రవక్త గారు అన్నారు, ఈ మలు మీరు ఆచరించండి. దెవ్వన్ని అల్లాహ్ తబారక్ తఆలా దేని కొరకు పుట్టించాడో వారి కొరకు ఆ మార్గాన్ని అల్లాహ్ సులభతరం చేశాడు. మరి అల్లాహ్ రాసేశాడు కాబట్టి మనం చేస్తున్నాము. విధి వ్రాత అనేది ఈరోజు చాలామందికి తెలియదు. విధి అంటే ఏంటి? విధి అంటే ఏంటంటే అల్లాహ్ యొక్క జ్ఞానం. విధి అంటే రాత కాదు. విధి అంటే రాత కాదు. విధి అంటే అల్లాహ్ యొక్క జ్ఞానాన్ని విధి అంటారు. అంటే అల్లాహ్ తబారక్ తఆలాకు ముందే తెలుసు, నేను మానవులను పుట్టిస్తే వాళ్ళు ఎటువంటి పనులు చేస్తారు, జిన్నాతుల్ని పుట్టిస్తే వాళ్ళు ఎటువంటి పనులు చేస్తారు. అల్లాహకు దాని యొక్క జ్ఞానం ముందు నుంచే ఉంది. అదే అల్లాహ్ తబారక్ తఆలా రాశాడు. కానీ అల్లాహ్ రాసినందువల్ల మనం ఇలా చేయడం లేదు, మనం ఇలా చేస్తామన్న జ్ఞానం అల్లాహ్ ముందు నుంచే ఉంది. అదే విధి వ్రాత అంటే.
దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం కాక నువ్వు మంచివాడి అవుతావా చెడ్డవాడి అవుతావా, నిన్ను మట్టితో పుట్టించి భూమి మీద వదిలిపెట్టి నీకు సర్వ సౌకర్యాలను కలిగిస్తే నువ్వు ఎటువంటి పనులు చేస్తావు అన్నటువంటి జ్ఞానం దేవునికి ముందు నుంచే ఉంది, అల్లాహకు ముందు నుంచే ఉంది. ఒకవేళ ఆ జ్ఞానము కూడా లేకపోతే అతను దేవుడు కాడు. నా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు అంటే అతను దేవుడు కాడు. నా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు అంటే అతను దేవుడు ఎట్లా అవుతాడు? భూత భవిష్యత్ వర్తమాన కాలాలు సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు అల్లా. ఆ కాలాన్ని పుట్టించినటువంటి వాడే అల్లా తబారక్ వ తఆలా. అసలు కాలం అనేదే పుట్టించింది అతను. కాబట్టి సోదరులారా సోదరిమణులారా, మనము విధిలో అలాగే ఉంది అని దాని మీద మనము గమ్ముగా కూర్చోవడం, ఆచరించకుండా ఉండడం అనేది చాలా అవివేకం అవుతుంది. విధిలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఏం పెట్టాడు మిమ్మల్ని? విధి వ్రాతలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీ వయస్సు పెరగడం, మీకు అల్లాహ్ తబారక్ వ తఆలా మీకు ఇచ్చినటువంటి వయస్సులో పెరుగుదల కావాలి అంటే, ఇంకా పెరగాలి అంటే, ఎక్కువ రోజులు బ్రతకాలి అంటే ప్రవక్త గారు అన్నారు, మీరు జనులతో మంచిగా మెలగండి. ఈ పుణ్యము మిమ్మల్ని మీ యొక్క ఆయుష్ను పెంచుతుంది అన్నారు ప్రవక్త గారు. ఈ పుణ్యము మీ ఆయుష్ను పెంచుతుంది. ఇక్కడ ఆప్షనల్ ఉంది విధివ్రాతలో కూడా. మరియు లా యరుద్దుల్ ఖజా ఇల్ల దుఆ అన్నారు ప్రవక్త గారు. మీరు మీ విధివ్రాతలో ఒకవేళ అల్లాహ్ తబారక్ వ తఆలా మీకు ఏదైనా నష్టం రాసి ఉన్నా కూడా మీరు చేసేటటువంటి ప్రార్థనల వల్ల అల్లాహ్ తబారక్ వ తఆలా మీపై వచ్చేటటువంటి కష్ట నష్టాల నుండి మిమ్మల్ని అల్లాహ్ కాపాడుతాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మీరు ప్రార్థన చేసుకోండి. ప్రవక్త గారే రాత్రులు నిద్రలో నుంచి లేచి ఏం ప్రార్థించేవారు? యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బి అలా దీనిక్ వ తాతిక్. మనం చేస్తున్నామా ఈ దువా? ఓ హృదయాలను మార్చేటటువంటి వాడా, నా యొక్క హృదయాన్ని సన్మార్గంపై స్థిరంగా ఉంచు అని ప్రవక్త గారు తహజ్జుద్లో దువా చేసేవారు. ప్రవక్త గారే. మనం చేస్తున్నామా? దువా చేస్తున్నామా? మరియు అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో కూడా మనకు కొన్ని దువాలు నేర్పుతున్నాడు. ఆ దువాలు కూడా మనం చేయాలి. దువా వలన మనకి ఏమవుతుందంటే, మనపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీపై వచ్చినటువంటి కష్టము రాబోయే కష్టాలు. ఆల్రెడీ మీకు ఒక సమస్య వచ్చింది, ఒక సమస్య మిమ్మల్ని చుట్టుముట్టింది, లేదా మీకు సమస్య రాబోతుంది రాబోయే దినాలలో. ఈ రెండింటితో కూడా మీ ప్రార్థన వెళ్ళి దాన్ని ఎదుర్కొంటుందన్నారు ప్రవక్త గారు. కాబట్టి ఖాళీ సమయాల్లో మనం కూర్చొని అల్లాహ్తో ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన వల్ల అల్లాహ్ మనపై రాబోయేటటువంటి కష్ట నష్టాల నుండి అల్లాహ్ మనల్ని కాపాడుతారు. అంతేగాని మనం కూర్చొని అల్లాహ్ను నిందించకూడదు. మనం అల్లాహ్ను నిందించకూడదు. దేవుణ్ణి ఎవరు నిందిస్తారంటే, ఎవరి హృదయం అయితే మనోవాంఛలతో నిండిపోయిందో, ఇహలోక జీవితాన్నే స్థిరంగా ఇదే అసలు ఎవరైతే అనుకుంటాడో వాడే దేవుణ్ణి నిందిస్తాడు. దేవుడు లేడంటారు, పరలోక జీవితం లేదంటారు. అదే నేను మీ ముందు ఇందాక కాఫ్లో కూడా అల్లా అంటున్నాడు. అవిశ్వాసులు అంటున్నారు, ఇదా మిథ్నా వకున్నా తురాబ దఅలిక రజుం బఈద్. ఇజా మిథ్నా వకున్నా తురాబ దఅలిక రజుం బఈద్. మేము చనిపోయి మట్టిలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ మేము లేపుతామా? మమ్మల్ని కొత్తగా లేపడం జరుగుతుందా వేరే శరీరాలు ఇచ్చి? అల్లా అంటున్నాడు, ఖద్ అలిమ్నా మా తన్కుసుల్ అర్దు మిన్హుం వ ఇందనా కితాబున్ హఫీజ్. ఒక గ్రంథంలో మేము పదిలపరిచాం. ఏంటి? మిమ్మల్ని మీ శరీరంలో మట్టి దేన్ని తింటుందో, ఏమి తింటుందో మొత్తం మేము రాసాము. ఒక వ్యక్తిని పులి చంపి తినేస్తే వాడు ప్రళయ దినం నాడు పులి నోట్లో నుంచి లేస్తాడు. వాడు ఒక వ్యక్తి అల్లాహ్ తబారక్ వ తఆలాకు భయపడి, పాపాలు నా చిట్టాలో ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఒక విశ్వాసి ఏం చేశాడంటే, తన కుమారుల్ని పిలిపించాడు చనిపోయేటప్పుడు. ఇస్రాయిలీల్లో జరిగినటువంటి యథార్థ గాథయి. ప్రవక్త గారు హదీస్లో చెప్తున్నారు, పిలిపించి అంటున్నాడు, నేను చనిపోయిన తర్వాత నన్ను పూడ్చిపెట్టొద్దు, నా శరీరాన్ని కాల్చేసి బూడిదను నీళ్ళలో కలిపేయండి, గాలిలో దాన్ని ఎగరవేయండి అన్నాడు. గాలిలో కలిపేయండి, దాన్ని నీళ్ళలో కలిపేయండి.
మట్టిలో పూడ్చిపెట్టేయండి ఆ బూడిదని అన్నారు. ఎందుకంటే సమాధి జీవితానికి భయపడిపోయాడు, పరలోక జీవితానికి భయపడిపోయాడు. కానీ ఎవరు తప్పించుకోలేరు. శరీరం ఏముంది, ఆత్మకు శిక్ష కలిగేది, శరీరంకి అవసరం లేదు. అల్లా తలుచుకుంటే ఎన్ని శరీరాలైనా పుట్టిస్తాడు అల్లా తబారక్ తఆలా. ప్రళయ దినం వరకు స్వర్గంలో షహీదుల యొక్క ఆత్మలు పక్షుల రూపంలో స్వర్గంలో సంచరిస్తుంటారన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. పక్షి రూపంలో తిరుగుతుంటారు వాళ్ళు. సరే, వాళ్ళ కుమారులు అలాగే చేసి అతన్ని బూడిదని నీళ్ళల్లో గాలిలో అంతా కలిపేశారు. అల్లా తబారక్ తఆలా ఆ బూడిదనంతా దాన్నంతా సేకరించి అల్లా అతన్ని మళ్ళీ లేపి అల్లా ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే, అల్లా నేను నీకు భయపడాను, నా పాపాలు ఎక్కువ ఉన్నాయి, నేను భయపడాను, నా భయం వల్ల నువ్వు ఇలా చేసే కాబట్టి నేను క్షమిస్తున్నాను అన్నాడు అల్లా తబారక్ తఆలా. అల్లా తబారక్ తఆలా అంటాడు, ఖద్ అలిమ్నా మా తన్కుసుల్ అర్దు మిన్హుమ్ వ ఇందనా కితాబున్ హఫీజ్. మీ శరీరంలో మట్టి ఏ భాగాలను తింటుందో అల్లా మా వద్ద ఒక గ్రంథంలో రచించబడి ఉంది. పూర్తి ప్రవక్త గారు అంటున్నారు, పూర్తి శరీరాన్ని వెనుక ఉండేటటువంటి ఒక ఎముక తప్ప, చిన్న ఎముక మధ్యలో ఇక్కడ ఉంటుంది, అది తప్ప మొత్తం శరీరాన్ని తినేస్తుంది మట్టి. ఆ ఎముకతో మళ్ళీ అల్లా తబారక్ అందరినీ పూర్తి బాడీని మళ్ళీ తయారు చేస్తాడు. మళ్ళీ సూర మరియంలో అల్లా తబారక్ తఆలా అంటున్నాడు, వయఖూలుల్ ఇన్సాను ఇజా మా మిత్తు లసౌఫ యుఖ్రజు హయ్యా. ఏంటి, మేము చనిపోయిన తర్వాత త్వరలో మళ్ళీ మేము లేపబడతామా కొత్తగా? లసౌఫ ఉఖ్రజు హయ్యా, మమ్మల్ని మళ్ళీ లేపడం జరుగుతుందా? మరణాంతర జీవితం ఉందా? అల్లా అంటున్నాడు, అవలా యద్కురుల్ ఇన్సాను అన్నా లహు వలం తకు మిన్ కబులు షయ్యా. ఓ మానవుడా, ఏంటి నువ్వు ఆశ్చర్యపోతున్నావా మళ్ళీ లేపడం మీద? ఆ సమయాన్ని గుర్తు తెచ్చుకో. అసలు నువ్వు నీ అడ్రస్సే లేదు, నువ్వేమీ లేనే లేదు, నీ ఉనికే లేదు. అప్పుడే మేము పుట్టించాం. రెండోసారి పుట్టించడం కష్టమా? ఒకసారి ఒక వస్తువు తయారు చేసిన తర్వాత రెండోసారి తయారు చేయడం చాలా ఈజీ. ఒకసారి పుట్టించిన తర్వాత మళ్ళీ పుట్టించడం చాలా ఈజీ దేవునికి. కాబట్టి నువ్వు అసలు లేనే లేవు, నీ ఉనికే లేదు. మాతృగర్భంలో మేము మిమ్మల్ని పుట్టించాము, మాతృగర్భంలో నేను నిన్ను పుట్టించాను. అది కూడా దేంతో? యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ. స్త్రీ పురుషుల శరీరంలో నుండి వచ్చేటటువంటి నీటి బిందువులను కలిపి, ఆ చిన్న నీటి బిందువులతో కలిపి దాంట్లో నుంచి అల్లా మిమ్మల్ని పుట్టించాడు. తల్లి గర్భంలో ఎంత ఉంటుంది, చిన్నది గర్భాశయం చిన్నది, దాంట్లో పెట్టి అది నేను పుట్టించాడు అల్లా తబారక్ తఆలా. ఇంత పెద్ద మానవుని పుట్టించాడు. అటువంటిది చనిపోయిన తర్వాత మళ్ళీ నిన్ను లేపడం కష్టమా? అల్లాహ్ ఏది కష్టం కాదు. అంతుమ్ అషద్దు ఖల్కన్ అమిస్ సమాఉ బనాహా. మరొక చోట అల్లాహ్ తబారక్ తఆలా అంటున్నాడు, మిమ్మల్ని పుట్టించడం కష్టమా లేక ఈ ఆకాశాలున్నా? ఆకాశం యొక్క వెడల్పు పొడవు ఎవరికీ తెలియదు ఇప్పుడు దాకా, ఏ శాస్త్రవేత్తకు కూడా తెలియదు. అందరు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు సూర్య కుటుంబం భూమి చుట్టూ. మిమ్మల్ని పుట్టించడం కష్టమా లేదా ఈ పెద్ద పెద్ద ఆకాశాలను పుట్టించడం కష్టమా? ఏది దేవునికి కష్టం కాదు సోదరులారా. కాబట్టి పరలోక జీవితం అనేది తథ్యము, మానవునికి తథ్యము. మనము కోరికల్ని చంపుకుంటే ఇహలోక జీవితం అనేది మనకు సునాయాసం అయిపోతుంది. చాలామంది అంటారు చాలా ఇహలోక విశ్వాసులకు చాలా కష్టము ఈ జీవితం అని. నిజంగా కష్టమే, కానీ ఎప్పుడు ఎవరికి? నీ హృదయాన్ని నువ్వు అల్లా తబారక్ తఆలా యొక్క ఆజ్ఞల ప్రకారము మలుచుకుంటే నీకు ఈజీ, చాలా ఈజీ అయిపోతుంది. ఒక విశ్వాసి ఉన్నాడు, నమాజ్ టైం అవుతుంది, అతను ఏదో పనిలో నిమగ్నమైపోయాడు లేదా రాలేకపోతున్నాడు నమాజ్కి. అతని హృదయం ఎంత తపన పడుతుంది, ముఖం అంతా నల్లగా అయిపోతుంది, టైం అయిపోతుంది, నమాజ్ చదవాలి, ఇక్కడే వీడియో బదలడం లేదు. ఎందుకంటే నీకు పరలోక జీవితం ముఖ్యం కాబట్టి, పరలోక జీవితమే అసలు ముఖ్యం కాబట్టి నీ ఆత్మ లోపల నుంచి తపన పడుతుంది, నమాజ్ వెంటనే ఆచరించాలి, సూర్యాస్తం కాకముందే నేను వెంటనే అసర్ నమాజ్ చదివేయాలి అని చెప్పి. ఇది ఎవరైతే ఇహలోక జీవితమే అసలు అనుకుంటాడో వాడికి నమాజ్ అసలు ఏమీ లేనే లేదు. కాబట్టి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కందక యుద్ధంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేస్తున్నారంటే, కందకాన్ని తవ్వుతున్నారు, రాళ్ళు కట్టుకొని తినడానికి కూడా ఏమీ లేవు,
ఖర్జూరాన్ని ఆ నోట్లో గింజలు వేసుకుని వాటిని చప్పరించి తింటున్నారు. ఖర్జూరాలు కూడా లేవు తినడానికి సరిగ్గా, రాళ్ళు కట్టుకున్నారు కడుపుకి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక విషయం చెప్తున్నారు తన నోటితో. ఏంటది? అల్లాహుమ్మ లా ఐష ఐషల్ ఆఖిరా. ఓ అల్లా, జీవితం అంటే పరలోక జీవితమే అసలు జీవితము. జీవితం అంటే ఏంటి? పరలోక జీవితమే జీవితం, ఇహలోక జీవితం జీవితమే కాదు. దీన్ని అసలు జీవితమే అనరు. ఇది ఒక పరీక్ష సెంటర్ లాంటిది మనకి. ఇది అల్లాహ్ తబారక వ తఆలా మనల్ని పరీక్షించడానికి ఇక్కడ పెట్టి ఉన్నాడు. మనం ఇక్కడ పరీక్ష రాస్తున్నాం. ఇది మనకు మన అడుగడుగు మనకు పరీక్షే. అల్లాహ్ కొందరికి ధనాన్ని ఇస్తాడు, కొందరి ధనాన్ని తీసుకుంటాడు, కొందరికి అధికారాన్ని ఇస్తాడు, కొందరికి అధికారం ఇవ్వడు, కొందరికి అల్లాహ్ అందాన్ని ఇచ్చాడు, కొందరు అందవిహీనులు చేశాడు. వాడి దగ్గర ఉంది నీ దగ్గర లేదు, నీ దగ్గర ఉంది వాడి దగ్గర లేదు. ఇదంతా కూడా కేవలం ఒక పరీక్ష మాత్రమే. ఎవరు కూడా అనుకోవద్దు మస్జిద్కు రాగానే మీరందరూ ధనవంతులు అయిపోతారు, మీ ధోతి వెళ్ళి మీకు సూట్ వచ్చేస్తుంది అని మేము ప్రసంగాల్లో ఎప్పుడు అది ఇస్లాం చెప్పదు కూడా. ఇక్కడ ఏముంటుందంటే దేవుని యొక్క కారుణ్యం ఉంటుంది. నువ్వు ధనవాడివా బీదవాడివా ఎవరైనా కూడా నీకు పరలోకం లభిస్తుంది, ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు బీదవానికైనా ధనవంతుడికైనా లేనిది ఏంటి, లోపించింది ఏంటంటే మనశ్శాంతి. ఆ మనశ్శాంతి అనేది ఇక్కడ లభిస్తుంది. ఎలా లభిస్తుంది? అలా బిదిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, అలా బిదిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్. అల్లాహ్ యొక్క నామస్మరణ ద్వారా మీ యొక్క మనస్సులకు ప్రశాంతత లభిస్తుంది. ప్రశాంతత లభించడం లేదు అంటే మీ ఆరాధనలో ఏదో లోపం ఉంది. మస్జిద్కి వస్తున్నారు కానీ మన ఇల్లు అలాగే ఉన్నాయి, మన ఇళ్ళలో వాతావరణం అలాగే ఉంది, అదే టీవీలు, అవే మన ఇంట్లో పాటలు, అవే సినిమాలు, ఏమీ లేదు. కొడుకు పెద్దయ్య మాట వినడం లేదు, నా కూతురు నా మాట వినడం లేదు, మా ఇంట్లో నా మాట వినడం లేదు, నన్ను ఎవరు గౌరవించడం లేదు. ఎలా గౌరవిస్తారు? నువ్వు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆజ్ఞలను నువ్వు శిరసా వహిస్తే, అల్లాహ్ యొక్క ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవితం గడిపితే సృష్టి రాసులన్నీ కూడా నీకు లోబడి ఉంటాయి, సృష్టి రాసులన్నీ కూడా నిన్ను ప్రేమిస్తాయి. సూరా మరియంలో అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, ఇల్లల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాత్ సయజ్అలు లహుముర్ రహ్మాను ఉద్దా. ఎవరైతే విశ్వసించి మంచి పనులు చేస్తారో వారి ఎడల అల్లాహ్ తబారక వ తఆలా అందరి హృదయాల్లో ప్రేమను నింపుతాడు. నీ భార్య, నీ పిల్లలు, నీ వీధివారు, నీ బంధువులు, నీ స్నేహితులు, ఈ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా, పశుపక్షాదులు కూడా అందరూ నిన్ను ప్రేమిస్తారు. లేదు నువ్వు ముస్లిం కాదు, ముస్లింలాగా నటిస్తున్నావు, నీ భార్య కూడా నీ మాట వినరు, నీ పిల్లలు కూడా నీ మాట వినరు, ఎవరు నిన్ను ప్రేమించరు. కాబట్టి మార్పు అనేది మనలో రావాలి సోదరులారా. మనము మారితే, మనం మారకుండా మన పిల్లలు మారాలి. వాడు మంచి నమాజీ అయిపోవాలి, వాడు మంచి బుద్ధులతో ఉండాలి, వాడు వచ్చి పెద్దవాళ్ళతో బాగా ఉండాలి. కానీ నువ్వు అలా ఉండవు, నువ్వు నీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవు, కానీ నీ కుమారుడు నీ కూతురు నిన్ను బాగా చూసుకోవాలి. అల్లాహ్, ఇది ఎట్లా కుదురుతుందండి? ఇది కుదిరే పనే కాదు. కాబట్టి మనిషి ముందుగా తనలో మార్పు తీసుకురావాలి. మనలో మార్పు వస్తే మొత్తం కూడా మారిపోతుంది. కాబట్టి సోదరులారా, సోదరీమణులారా, ఇహలోక జీవితం, ఈ జీవితము ఎవరో ఎన్నెన్నో మాటలు చెప్తారు. జీవితం అనేది దేవుని తరపు నుండి ఒక గొప్ప వరం మనకు. ఈ జీవితం, ఈ చావు పుట్టుకలు అనేవి మన కొరకు పరీక్షా నిమిత్తమే అల్లాహ్ తబారక వ తఆలా ఈ చావు పుట్టుకల్ని మనకు అల్లాహ్ ప్రసాదించాడు. మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే ఈ పూర్తి ఇహలోక జీవితంలో మనము అల్లాహ్ యొక్క ఆజ్ఞలు ఏంటో తెలుసుకుని వాటి ప్రకారం మనం జీవితాన్ని గడిపితే మనం ఇహలోకం కూడా మనది శాంతియుతంగా మారుతుంది, పరలోక జీవితం కూడా మన శాంతియుతమైనటువంటి జీవితాన్ని మనం పొందగలుగుతాము. అల్లాహ్ తబారక వ తఆలా మనందరికి కూడా ఇహపర లోకాలలో సుఖశాంతులు ప్రసాదించాలని నేను అల్లాహ్ను కోరుతున్నాను. అదేవిధంగా అల్లాహ్ తబారక వ తఆలా మనందరికి కూడా మన యొక్క జీవితాలలో తన ప్రత్యేకమైన కారుణ్యాలు కురిపించాలని, అల్లాహ్ తన ప్రశాంతతను
అల్లాహ్ తబారక్ వ తఆలా శాంతిని మనపై వర్షింపచేయాలని నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ చావు సమయంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రసాదించాలని, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువుతూ మనము తుది శ్వాసను విడిచే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనకు కల్పించాలని అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ అల్లాహ్ తబారక్ వ తఆలా ఎంతమంది విశ్వాసులైతే ఈ భూమండలంపై జీవిస్తున్నారో, వారు ఎటువంటి కష్ట నష్టాలను అయితే ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా వాటన్నిటిని కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా వారికి ప్రత్యేకమైనటువంటి సహాయ సహకారాలు అల్లాహ్ వారికి అందించి వారి పాపాలు, మనందరి పాపాలు క్షమించాలని నేను అల్లాహ్ను కోరుతున్నాను. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్ వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీమ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.